యూట్యూబర్ జ్యోతి కేసు క్లోజ్ కాబోతుంది. ఎందుకు అంటే అమ్మాయి పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు నేర్పింది. పాకిస్తాన్‌కి సంబంధించిన ఐఎస్ఐ వాళ్ళతో కూడా సంబంధాలు నేర్పింది. కాకపోతే అమ్మాయి ఇస్తున్న వివరణ ఏంటి? నేనేమి దేశం మీద ద్రోహం చేయాలనుకోలేదు. నిన్ననే నేను చెప్పా. ఆ డైరీ బేస్డ్ మీద అమ్మాయి తప్పించుకుంటది. అంటే చాలా పక్కాగా వాళ్ళు ఈ అమ్మాయిని ఎట్లాగో ఏ ఎన్‌కౌంటర్ చేయలేరు. ఎందుకంటే ఆడపిల్ల కాబట్టి. అందులో ఇండియాలో అట్లాంటి దరిద్రపు అలవాట్లు లేవు కాబట్టి. కోర్టుకి వెళ్తారు. కోర్టుకి పంపించేటట్టయితే ఈజీగా తప్పించుకోవడానికి ముందుగానే ప్రిపేర్ చేశారు అమ్మాయిని అన్నటువంటి విషయం. పాకిస్తాన్‌కి వెళ్ళి అక్కడ హిందువులు బానే ఉన్నారు అని వెనకాల సైన్యం సహకారంతో వెనకాల సైన్యం కనబడుతున్నారు అక్కడ. అట్లాగే అక్కడంతా తిరిగొచ్చింది. వాళ్ళతో సంబంధాలు కూడా ఇది. వాళ్ళందరూ తెలుసా? యెస్ తెలుసు. ఎట్లా తెలుసు? వెళ్తే పరిచయం పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీస్‌కి వెళ్ళినప్పుడు వీసా కోసం వెళ్ళినప్పుడు పలకరించారు, మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఫాలో అప్ చేశారు. అంతే. అంతమించి ఏం సంబంధం లేదు. నేను ఏ దేశ ద్రోహాన్ని ఇవ్వలేదు సమాచారం. ఇచ్చినట్టు ఆధారం ఏమైనా ఉంటే చూపెట్టండి. యెస్ ఏ ఆధారం ఉంటది? వీడియో తీసుకెళ్ళిస్తే? లేదు అసలు ఓపెన్‌గానే చేసింది కదా! పహల్గాం గాని ఇయన్నీ కూడా ఓపెన్‌గానే చేసింది. నాకేం తెలుసు పహల్గాంలో ఆ తర్వాత జరుగుద్దని అంటది. ఆళ్ళకి సమాచారం ఎంఐ చెప్పింది. నోటితో చెప్పొచ్చు, వీడియో తీసుకెళ్ళి ఇచ్చి ఉండొచ్చును. ఎలా తెలిసేది? అట్లాగే యువతలో ఉన్నటువంటి ఆహ్, ఏది సైనిక స్థావరాల దగ్గర ఇట్లాంటి చోట్ల జెండా పట్టుకొని తిరుగుతా ఆ వీడియోలు తీయటం. అవి ఓపెన్ తప్పేం లేదు కదా! అక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేదు కదా! అంటది. కాబట్టి అవతల వాళ్ళకి సహకరించిందని తెలుసు. చట్టపరంగా నిరూపించడానికి ఉండదు. కాబట్టి వదిలేయాలి. ఇట్లాంటి వాళ్ళు రేపొద్దున మళ్ళీ బయటకొచ్చి విక్టిమ్ కార్డ్ ప్లే చేసుద్ది అమ్మాయి. అయ్యో! నన్ను అన్యాయంగా చేశారని చెప్పేసి. ఇప్పుడు ఆమెకి సానుభూతి పరులు పెరుగుతారు చూస్తా ఉండండి.